చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ చూస్తే మీరు అసలు వదలరు. ట్రై చేయండి మీరు కూడా. నేను చేస్తున్నాను చూడండి. ఇవి ఆవకాకరకాయలు. వీటిని కడిగేసి నీట్గాని వీటిని కడిగాక కటింగ్ చెయ్యాలి. ఇవి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇందులో లేత గింజలు ఉంటే ఇలా వదిలేసుకోవచ్చు. మొదలే ఉంటే కనుక తీసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని దీనికి ఉల్లిపాయ వేయాలి. ఆనియన్స్ కటింగ్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అంటే ఇందులో కలిసిపోతే నెయ్యి లేదు, పచ్చిమిర్చి కావాలితే వేసుకోవచ్చు. వీటికి కావాల్సిన రెసిపీ చూపిస్తున్నాను చూడండి. రెసిపీ ఇది ఆయిల్, అంటే ఆయిల్ అంటే గానుగ నూనె. ఇది మేము స్పెషల్గా ఆడించుకున్న గానుగ నూనె. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ మేము గానుగ నూనె ఉన్నదని యూజ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పొడి. మసాలా పొడి అంటే ధనియాలు, ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాం. గ్యాస్ వెలిగించి బౌల్ కుక్కర్ పెడుతున్నాను. అంటే కుక్కర్లో అయితే గమ్ముని స్పీడ్గా ఫాస్ట్గా ఉడికిపోతాయి, ఎక్కువ టైం తీసుకుంటుంది. అందు గురించి కుక్కర్ పెట్టాను దీనికి. చూడండి, కుక్కర్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. దీనికి సరిపడినంత ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కింది చూద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేస్తున్నాను దీంట్లోని. చూడండి, వీటిని ఫ్రై చేద్దాం. గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన లేకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేద్దాం. 5 మినిట్స్ పడుతుంది. వీటిని చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. మీకు గానుగ నూనె అనగా ఇలాగా నొరగ కింద వస్తుంది. మీకు ఇది గానుగ నూనె అన్నట్టుగా మీకు రిజల్ట్ ఎలా తెలుస్తుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలో ఈ ఆవకాకరకి కటింగ్ చేసుకున్నవి ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసేస్తున్నాను. వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి కౌంట్ బ్రాహ్మణ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి కర్రీని. మనకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని చపాతీలోకి కానీ నెక్స్ట్ రైస్లోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెను మటన్ కర్రీ అలాగా ఆ టేస్ట్ కింద ఉంటుంది. మసాలా పెట్టి వండుతాం కాబట్టి. ఇది మీకు ఆవకాకరకాయ అనేటప్పటికి చేదు వస్తుందేమో అనుకుంటారు. ఇది చేదు అది ఏమీ అన్నా ఉండదండి, కమ్మదనంగా ఉంటుంది. వీటికి అస్సలు చేదు అన్నదే ఉండదు. దీంట్లో చేదు అన్నదే మనకి కనిపించదు అసలు. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఒక్క 2 మినిట్స్ వీటిని ఇలా మగ్గనిస్తే మనకి కొంచెం ఈ ఫ్లేవర్ దీన్ని పట్టుకొని కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇది 2 మినిట్స్ అయిపోయింది. వీటిలో ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం.
పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. ఇది మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఘాటుగా వేసుకోవచ్చు, లైట్గా తినేవాళ్ళకి లైట్గా వేసుకోవచ్చు. వీటికి చూడండి మసాలా యాడ్ చేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మనకి తగినంత, మేము కొంచెం లైట్గా తక్కువే తింటాం, అందుగురించి కొద్దిగానే వేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసాను. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. బాగా ఎక్కువగా ఏం వేసుకోకర్లేదు, ఇలాగా ఈ ముక్కలు ములిగి ఇలాగ ఉన్నట్టుగా వేసుకుంటే చాలు. ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోద్ది వీటికి. ఇప్పుడు వీటిలో లాస్ట్ని కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే లాస్ట్ని మనం ఏపేటప్పుడు కారం యాడ్ చేస్తే కొంచెం కలర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఏ కర్రీ అయినా సరే మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే, కారం లాస్ట్ని యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మనకి. అందు గురించి లాస్ట్ని యాడ్ చేస్తున్నాను కారం. చూడండి స్పూన్ వేసి మళ్ళీ 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి విజిల్ వేయిందాం. ఒక 2 విజిల్స్ అయితే దీనికి సరిపోతాయి. ఎక్కువ మళ్ళీ 3 విజిల్స్ అలాగే వేయించామంటే పేస్ట్ అయిపోద్ది కర్రీ. అందు గురించి 1 కానీ 2 కానీ వేసుకుంటే సరిపోద్ది. నేను మీకు 2 వేయిస్తాను చూడండి. విజిల్ మూత పెట్టేసాను, విజిల్ పెట్టాను. ఇది విజిల్ 1 కానీ 2 కానీ విజిల్ వచ్చేదాకా చూద్దాం దీన్ని. ఓకేనా, వచ్చింది. ఇంకొక విజిల్ వస్తే మనం ఆఫ్ చేసేయచ్చు. ఇంకో విజిల్ కోసం చూద్దాం. అండి 2 విజిల్లు అయిపోయినాయి కదా, మనం గ్యాస్ ఆఫ్ చేసాం కదా, అయిపోయింది కదా కర్రీ అనుకుని ఓపెన్ చేసేస్తారో. ఇప్పుడు మీరు ఎంత ఓపెన్ చేసినా అది రాదో. ఇప్పుడు గ్యాస్ విజిల్ వేసాక కట్టేకనే మనకి అది బాయిల్ అవుతుంది లోపల. ఇప్పుడు ఏ కర్రీ అయినా సరే కుక్కర్ మీద వండుతున్నప్పుడు మనం గ్యాస్ కట్టేసిన వెంటనే అయిపోయిందని అనుకోకండి. అది కట్టేకనే మనకి 2-3 మినిట్స్ దాంట్లో కుకింగ్ అవుతుంది. మనం అప్పుడు ఒక 2-3 మినిట్స్ మనం ఆఫ్ చేసి చూసి తర్వాత తీస్తే మనకి కొంచెం బాయిల్ అవుతుంది. అప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది, దాన్ని దగ్గరికి పెట్టేసుకుని తీసుకుంటే సరిపోద్ది. నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, 2-3 మినిట్స్లో మళ్ళీ ఓపెన్ చేస్తాను. 3 మినిట్స్ అయిపోయిందండి. 2-3 మినిట్స్ అన్నాను కదా, 3 మినిట్స్ అయిపోయింది. విజిల్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. వెంటనే అది బయటికి ఆవిరి మనకి చేతికి పట్టేస్తుందండి, అందు గురించి అలా పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు చూడండి కర్రీ ఎలా ఉందో మీకు. కర్రీ బాయిల్ అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే దీన్ని ఒకసారి వాటర్ని చూడండి కొద్దిగానే. ఈ వాటర్ దగ్గరికి పడేదాకా గ్యాస్ వెలిగించుకుని మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా 2-3 మినిట్స్ మొత్తం టోటల్ ఇది 15 మినిట్స్ పడుతుందండి ఈ కర్రీ మీకు. నేను ఏది చేసినా ఇంత సింపుల్గా చెప్తుంది ఈ అక్క, ఇలా వండితే బాగుంటుందా లేదా అని అనుకుంటారేమో. నేను సింపుల్గా టేస్టీగా ఉండేలా చెప్తానండి మీకు. మీరు నన్ను ఫాలో అవ్వి నేను చెప్పినట్టు మీరు వండుకొని చూసి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి. అది టేస్టీగా లేదంటే అప్పుడు నన్ను కామెంట్స్ రూపంలో నన్ను అడగండి. మీకు టేస్టీగా తక్కువ సమయంలో, నేను ఏ కర్రీ అయినా సరే తక్కువ సమయంలో ఎక్కువ హెవీగా వేయకుండా స్పైసీగా ఉండేలాగా నేను చేస్తానండి. నా పాలసీ అది. మీకు ఆ విధంగా నేను చూపిస్తున్నాను. కానీ ఏదైనా సరే నా ఛానల్లో ఏది చూపించినా మీకు ఎడిటింగ్ చేసి కానీ ఎలా చూపించడం అది నాకు రాదండి. నాకు నేనే ఓన్గా తీసుకుని నాకు నేనే డైరెక్ట్ వదిలేస్తానండి.
ఎడిటింగ్ చేసి పెట్టారు ఇలా ఉంది అందుకు అలా ఉంది అనుకుంటారో. నేను శారీస్ అయినా డ్రెస్సెస్ అని ఏదైనా ఏది పెట్టినా నా దాంట్లో ఎడిటింగ్ అన్నది ఉండదండి. ఎలా ఉన్నదో అలా పెట్టేస్తాను. నేచురల్గా ఉండటమే నాకు ఇష్టం. మీకు చూపిస్తున్నాను అందుకనే. చూడండి కర్రీ అవుతుంది. ఇది మనం ఎందుకంటే కౌంట్ బ్రామ్లే తింటారని చెప్పాను కదండి మీకు. మనం వీక్లీలో మనం వారాలు చేస్తాం కదండి, పూజలు చేస్తాం కదా. ఎక్కువ ఎన్వి తినే వాళ్ళకి పూజలు చేసిన రోజున మనం ఎన్వి తినం కదండి. తినలేనప్పుడు మనకి టేస్టీగా ఉండాలి, మనకి బాబోయ్ ఈ కర్రీతో తినలేము కాయగూరలు అని ఫీల్ అవుతాం కదండి. అలా ఫీల్ అయినప్పుడు మనకి ఇది ఆ టేస్ట్ తప్పిస్తుందండి మీకు. ఆ ఎన్వి టేస్ట్ మనకి అనిపించేలాగా ఈ కర్రీ ఉంటుందండి మీకు. మీరు ఒకసారి ట్రై చేసి మీరు అందరూ కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. కామెంట్స్ రూపంలో నేను చెప్పింది కరెక్టో కాదో మీరే తెలుసుకుంటారు. చూడండి కర్రీ దగ్గరికి పడుతుంది. ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ దగ్గరికి లాగేసి వాటర్ అయిపోయేదాకా మనం దీన్ని చేయాలి.